చేపల పులుసు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చేప ముక్కలకైతే పసుపు, ఉప్పు, కారం అయితే అప్లై చేసేసుకున్నాను. ఇంకా పులుసు అయితే మరిగిపోయాక ఇంకా ముక్కలు అయితే వేస్తున్నాను. పులుసులో నేను టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ గ్రేవీ అయితే వేసాను. అవి గ్రేవీ వేసేసి కొంచెం మగ్గాక తర్వాత ఒక ఎల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ గ్రేవీ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని కొంచెం మగ్గాక అప్పుడు చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. ఆ క్లిప్ అంతా మిస్ అయింది. ఒకవేళ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా క్లియర్గా అయితే పెడతాను. చింతపండు పులుసు కొంచెం మరిగాక అందులోనే ఉప్పు, కారం, పసుపు అయితే కర్రీకి సరిపడినంత అయితే వేసుకోవాలి. వేసుకొని పులుసు మళ్ళీ ఇంకోసేపు కొంచెం అవన్నీ వేసేసుకొని పులుసు ఇంకాసేపు మరిగించుకోవాలి. పులుసుని అలా మరిగించుకున్న తర్వాత బాగా కొంచెం చిక్కబడినాక ఉప్పు, కారం అయితే చూసుకొని ముక్కలు అయితే వేసుకోవాలి. వన్స్ ఇంకా ముక్కలు వేసాక ఇంకా గరిట అయితే పెట్టకుండా ఇంకా ఇట్లా అయితే కలపెట్టుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. అందులోనే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను. ఇంకా కొంచెం కలర్ అయితే రెడ్గా వచ్చేసి కర్రీ అయితే ఇంకా సూపర్గా అయితే ఉంది. అలానే ఫిష్ ఫ్రై కూడా చేశాను. అదైతే నేను షార్ట్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయిందండి అప్లోడ్ చేయడం. ఎందుకనంటే రెండు ఫోన్లలో అయితే నేను షూట్ చేశాను. కొన్ని క్లిప్స్ అయితే ఆన్ చేశాను అని చెప్పేసి ప్లే బటన్ అయితే నొక్కలేదు. అందువల్ల కొన్ని క్లిప్స్ అయితే రాలేదు. మీరు కనుక వీడియో చూసినట్టయితే తెలుస్తుంది. మసాలా క్లిప్స్ అవి అయితే మిస్ అయ్యాయి. అలానే టమాటా, ఆనియన్ మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీ అయితే వేసుకోవాలి. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. ఇంకా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా వంట చేసేటప్పుడు ఇక్కడ స్టవ్ దగ్గర అంతా మెస్సీగా అయితే అవుతుంది కదా మనకి. ఇంకా అది కూడా అయితేనో నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసేసుకుంటానండి. లేకపోతే నా ఆలోచన అంతా ఇంకా దాని మీదే ఉంటుంది. స్టవ్ అయితే క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ అయితే చేసేసాము. ఈవినింగ్ పని నుండి బయటికి అయితే వెళ్ళామండి. ఇంకా వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇంట్లో ఏమున్నా లేకపోయినా మాత్రం ఫ్రూట్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. పిల్లలకి కంపల్సరీగా పెడతానని చెప్పాను కదా, అందుకోసం ఫ్రూట్స్ అయితే రోజు డైలీ ఉండాల్సిందే. ఇన్ని ఫ్రూట్స్ తింటూ ఇన్ని జ్యూసెస్ తాగుతున్నా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే బ్లడ్ ఉండట్లేదు అసలుకి బాడీలో. తినిందంతా ఏమవుతుందో. మా అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళైతే అసలు ఇవి తినలేదంట. కానీ వాళ్ళంతా ఓపికతో అయితే ఉంటారు. ఇప్పటికీ కూడాను టిఫిన్కి అట్టుపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, గారెపిండి కానీ రుబ్బుకొనే చేసుకుంటారు. మన డైలీ యూజెస్లో ఇవి ఒక్కటే అనేసి అయితే నేను చెప్పనండి. రాగి పిండి, జొన్న పిండి కూడా మన డైలీ యూజెస్లో, మన డైలీ తినే ఫుడ్లో అవి కూడా ఉండాలనేసి అయితే చెప్తాను. నేను ఉండేలా చూసుకుంటున్నాను. ఫ్రూట్స్ అన్నీ అయితేను ఇంకా బాస్కెట్లోకి అయితే సర్దుతున్నాను. ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తెచ్చుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెచ్చుకోగానే సరికాదు కదండి, పాడు చేసుకోకుండా అయితే తినాలి. ఇంక ఇట్లా కవర్స్ అయితే వస్తాయి కదా, అవైతే నేను వేస్ట్ చేయడానికి అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా వాటన్నిటిని ఇంక ఇక్కడ సింక్ కింద పెట్టేసుకుంటాను. ఒకటి పెద్ద కవర్ అయితే ఉంటుంది. ఇంకా దాంట్లో అయితే ఇంక చిన్న కవర్స్ అన్నీ ఇంక అందులో అయితే పెట్టేస్తాను. వేస్ట్ వేసుకునేటప్పుడు ఇంక తీసుకొని వేస్ట్ అయితే వేసుకుంటాను. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి.